నమస్తే అండి. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. ఈ 2024 సంవత్సరంలో మే నెలలో 12 రాశుల వారికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి మే నెలలో అన్ని రంగాల వారికి ఆర్థిక సమస్యలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయం బాగుంది, ఆరోగ్యం బాగుంటుంది. చేసే ప్రతి పనిలోనూ కూడా ఎక్కువ ఆలస్యం అవుతూ ఉంటుంది, జాప్యం జరుగుతుంది. కుటుంబ వ్యవహారాలతో ఓర్పుగా అంటే కుటుంబ సభ్యులతో ఓర్పుగా ఉండడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో సంయమనం పాటించడం మంచిది. వీరు మేషరాశి వారు ప్రతి శుక్రవారం ఉదయం 10:30 నుండి 12 గంటల లోపు దేవాలయమునకు వెళ్ళి రాహుకాలంలో నిమ్మకాయ దీపం వెలిగించి బెల్లం నివేదన చేయడం మంచిది. రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ మే నెలలో అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృధాగా ధన వ్యయం జరుగుతుంది. మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏ విధంగానూ కూడా అంత అనుకూలంగా లేదు. కనుక ప్రతి సోమవారం శివాలయంకి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేసి ఆవునేతి దీపం వెలిగించి స్వామిని దర్శించుకోవడం మంచిది. మూడవది మిథున రాశి. మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి మొదటి 15 రోజులు అనుకూలంగా ఉంది. ద్వితీయార్థంలో కొంచెం అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేసేవారికి, చేయాలనుకునే వారికి అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. వీరికి ఈ మిథున రాశి వారికి ఈ నెలలో మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువ మౌనంగా ఉండడం మంచిది. వీరు ప్రతి సోమవారం, ప్రతి గురువారం కూడా శివాలయంకి వెళ్ళి ఆవునేతి దీపం పెట్టి 11 ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శించుకోవడం మంచిది. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ మే నెలలో ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. స్థిరాస్తులు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి కనుక ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వీరు కూడా సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి ఆవునేతి దీపం పెట్టి 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. తర్వాత సింహరాశి. సింహరాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. చేసే వృత్తి యందు కూడా రాణింపు ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంచెం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగానే ఉంది కనుక ఆరోగ్య అభివృద్ధి కోసం మంగళవారం రోజు నవగ్రహాలలో కుజగ్రహం వద్ద దీపం వెలిగించి, ఆవునేతి దీపం వెలిగించి, ఎర్రని పుష్పాలతో పూజించి బెల్లం నివేదన చేసి 9 ప్రదక్షిణాలు చేయడం మంచిది. తర్వాత కన్యారాశి. కన్యారాశి వారికి ఈ మే నెలలో అన్ని వృత్తుల వారికి కూడా కొంచెం మానసికంగా చికాకులు ఎక్కువగా ఉంటాయి. చేసే వృత్తిలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అంతేకాకుండా వాహనాల వలన కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అంటే మొదటి 15 రోజులు ఈ విధంగా ఉంది. తర్వాత ద్వితీయార్థం అనుకూలంగా ఉంది. నూతన పనులు ప్రారంభిస్తారు. ఏదైనా ప్రారంభించినా కూడా ద్వితీయార్థం నుండి ప్రారంభిస్తే, అంటే తర్వాత మొదటి 15 రోజులు కాకుండా తర్వాత 15 రోజుల్లో ప్రారంభిస్తే అనుకూలంగా ఉంటాయి. వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్ద దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. తర్వాత తులారాశి. తులారాశి వారికి ఈ మే నెలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులందరికీ కూడా కుటుంబంలో అన్యోన్యతాభావం బాగుంటుంది. అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి సంతానం వలన ఆనందం కలుగుతుంది. వీరు కూడా మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్ద ఆవునేతి దీపం వెలిగించి 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ మే నెలలో అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంది. స్థిరాస్తులు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. అంటే ఆరోగ్యపరంగా కొంచెం చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కనుక ప్రతి శనివారం కూడా నవగ్రహాలలో అన్ని నవగ్రహాలకి కూడా పూలు పెట్టి అన్ని నవగ్రహాలకు కూడా బెల్లం నైవేద్యం పెట్టి 9 ప్రదక్షిణాలు చేయడం మంచిది. తర్వాత ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ మే నెలలో విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది. ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. అంటే ఏమైనా కొనాలని అనుకుంటున్నా కూడా ఈ నెలలో అనుకూలం అవుతుంది. అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు. కానీ ఆరోగ్యపరంగా మాత్రం బాగోలేదు కనుక ప్రతి మంగళవారం అమ్మవారి వద్ద, అంటే మనకి వీలైతే దేవాలయంకి వెళ్ళి, లేకపోతే ఇంట్లో పూజా మందిరంలో అయినా ఆవునేతి దీపం పెట్టి ఎర్రని పూలతో పూజించి
బెల్లం నివేదన చేసి నమస్కరించుకోవడం మంచిది మంగళవారం రోజు. తర్వాత మకర రాశి వారికి ఈ మే నెలలో మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి, అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిరుద్యోగులకు బాగుంది, అంటే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి ధనం చేతికి అందుతుంది. వీరు కూడా అంటే కొంచెం అపనిందలు అలా ఉన్నాయి కనుక ప్రతి సోమవారం శివాలయంలో ఆవునేతి దీపం వెలిగించి 11 ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శించుకోవడం మంచిది. తర్వాత కుంభరాశి వారికి ఈ మే నెలలో మానసికంగా చికాకులు ఎక్కువగా ఉన్నాయి. సోదరులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. చేసే వృత్తి యందు లాభం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంది. వీరు కూడా ప్రతి శనివారం నవగ్రహాలలో అన్ని గ్రహాలకు పూలు పెట్టి పూజించి బెల్లం నివేదన పెట్టి 9